గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు, ఉత్తరకాండలో అని మొదటి సంపుటం పూర్తి చేశాం. ఉత్తరకాండలోని రెండవ సంపుటం ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందమిరంజానకి శోకనాశనం భీషమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి పొరపాటున నిన్ననే ముగించినట్టుగా చెప్పుకున్నాను ఉత్తరాఖండ. కానీ మరికొన్ని సర్గలు ఉన్నాయి, అది రెండో సంపుటంగా ముద్రితమైంది. నాకు తెలియక నిన్ననే ముగించినట్టు చెప్పుకున్నాను, పొరపాటు అయింది. ఈరోజు మనం నిన్నటి వరకు 37వ సర్గ తర్వాత ఉన్న 5 ప్రక్షిప్త సర్గలు పూర్తి చేశాం. ఈ రోజున 38వ సర్గని ప్రారంభం చేస్తున్నాం ఉత్తరాఖండలో. ఏవమాస్తే మహాబాహురగణ్యహని రాఘవ ప్రశాసన్ సర్వకార్యాన్ని పౌరజానపదేశు చ. మహాబాహు అయిన రాముడు ఈ విధంగా ప్రతిరోజు కూడా పౌర జానపదుల్ని వారి వారి కర్తవ్యములందు నియమిస్తూ ఉన్నాడు. తతః కతిపయాహస్సు వైదేహం మిథిలాధిపం రాఘవ ప్రాంజలిర్భూత్వా వాక్యమేతదువాచ. కొన్ని రోజులు గడిచిన పిమ్మట రాముడు అంజలి ఘటించి మిథిలాపతి అయిన జనకునితో ఇట్లు పలికాడు. మామగారు కదా, భవాన్ హి గతిరవ్యగ్ర భవతా పాలితా వయం భవతస్తేజసోగ్రేణ రావణో నిహతోమయా. నీవే మాకు అచంచలమైన ఆశ్రయం, నీ చేతనే మేము పాలించబడ్డాం, ఉగ్రమైన నీ తేజస్సు చేతనే నేను రావణుణ్ణి చంపగలిగాను అని మామగారితో చెబుతున్నారు. ఎవరు? రాముడు. ఇక్ష్వాకూణాంచ సర్వేషాం మైథిలానాంచ సర్వశః అతులః ప్రీతయో రాజన్ సంబంధక పురోగమా. ఇక్ష్వాకు వంశీయులకు మిథిలా రాజులకి మధ్య అన్ని ప్రకారాలుగా ప్రేమ సాటి లేనిదిగా ఉన్నది ఇప్పటిదాకా. తద్భవాన్ స్వపురం యాతు రత్నాన్యాదాయ పార్థివ భరతస్య సహాయార్థం పృష్ఠతశ్చాను యాస్యతి. అందువల్ల రాజా, నేను బహుకరించే రత్నాలు నువ్వు స్వీకరించి నీ నగరానికి వెళ్ళు, నీకు సహాయకుడిగా భరతుని నీ వెంట పంపుతున్నాను నేను. స తథేతి తతః కృత్వా రాఘవం వాక్యం అబ్రవీత్ ప్రీతోస్మి భవతో రాజాన్ దశనేన నయేనచ. నేను చెప్పుకున్నాం, మనం అందరు రాజులతో సమావేశం అయినప్పుడే రాముడికి అగస్త్యుడికి మధ్య సంవాదం జరిగింది. అగస్త్యుడిని అనేక విషయాలు అడిగి తెలుసుకున్నాడు రాముడు. రావణాసురుడు కొడుకున్నాడు కదా ఇంద్రజిత్తు, వాడు గొప్పవాడు రావణాసురుడు కన్నా అని చెప్తే ఎలా గొప్పవాడు అంటే అదంతా వివరాలు తెలుసుకున్న తర్వాత రావణాసురుని గురించి కూడా తెలుసుకున్నాడు. ఆ తర్వాత శ్వేతద్వీపం గురించి కూడా చెప్పాడు ఆయన. అక్కడున్న స్త్రీలు వీడిని చంకన పెట్టుకొని పురుగులాగా భావించి చేతిలో పెట్టుకొని ఇసిరేసుకున్నారట. అంత బలవంతులైన స్త్రీలు ఉంటారట అక్కడ శ్వేతద్వీపంలో. వీడిని పురుగులాగా అంటే మొత్తం ప్రపంచం అంతా జయించాలని బయలుదేరి శ్వేతద్వీపానికి వెళ్ళినప్పుడు అలా జరిగింది, సముద్రంలో పడేశారు అని చెప్పి. ఆ తర్వాత నారదుడి వల్ల నీ సంగతి తెలుసుకున్న రావణాసురుడు నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాడు. ఎందుకంటే రావణాసురుడికి నారదుడు ఏం చెప్పాడంటే, నీతో యుద్ధం చేస్తే వైకుంఠం లభిస్తుందని చెప్పాడు. అందుకోసం నీతో యుద్ధం చేసి చచ్చాడయ్యేవాడు, నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి, నువ్వు ఎవరు అనుకుంటున్నావు అని ఆయన తెలియజెప్పాట. రాముడు స్తబ్దుడుగా ఉండిపోయాడు. ఎందుకంటే రామావతారం అంతా కూడా రాముడు నరుడుగానే ప్రవర్తించాడు కాబట్టి. అదంతా అయిన తర్వాత ఇక సభలో జనకుడు మామగారిని చూసి అంటున్నాడు అనమాట, మామయ్య నీకు తోడుగా భరతుని ఇచ్చి పంపిస్తాను, నేను ఇచ్చే రత్నాలు స్వీకరించి నీ రాజ్యానికి వెళ్ళవచ్చు నువ్వు. జనకుడు కూడా
స తథేతి తథ కృత్వా రాఘవం వాక్యమబ్రీ ప్రీతోస్మి భవతో రాజన్ దర్శనేన నయ్యన చ. జనకుడు కూడా చాలా ప్రీతితో ఆ బహుమానాలని స్వీకరించాడు. రామునితో అన్నాడు, రాజా నీ దర్శనం చేత నీ నీతి చేత నేను చాలా సంతోషించానయ్యా. యాన్యేతాని రత్నాని మదర్థం సంచితాని వై దుహిత్రోస్తాన్యహం రాజన్ సర్వజ్ఞేవ దదామి వై. ఇగో చూడు, నా ప్రీతి కోసం నేను నువ్వు ఇచ్చిన ఆ రత్నాలని నా కూతుళ్ళకే, 2 కూతుళ్ళకి ఇస్తున్నానయ్యా. వాళ్ళకి అల్లుళ్ళుగా ఉన్నాయి, వాళ్ళని కోడళ్ళుగా పంపాడు కదా కూతుళ్ళు 2 ఊర్వశిని సీతని. వాళ్ళకి ఇస్తున్నానయ్యా, ఇదిగో నా ప్రీతి కోసం. ఏవ ముక్తాతు కాకుత్సం జనకో హృష్టమానస ప్రయోమిధిరాం శ్రీమాం తమనుజ్ఞాయ రాఘవం. శ్రీమంతుడైన జనకుడు రాముడితో అలా పలికి తర్వాత సంతోషమైన మనస్సుతో నిద్రకి బయలుదేరాడు. రేపు మనం 9వ శ్లోకం నుండి కొనసాగుతాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.